ఇక్కడ కేరళలో ఈరోజు ఓటింగ్ రోజు. మరియు నేను ఇక్కడికి వచ్చి వాటర్ మెట్రోలో ఉన్నాను. మరియు మీరు చుట్టూ చూస్తున్నది ఒక అందమైన ప్రయాణం. ఇది ఒక సమీకృత నీటి వ్యవస్థ. ఇది నిజానికి కొచ్చిని చుట్టుపక్కల ఉన్న అన్ని ద్వీపాలకు కలుపుతుంది. మరియు ఈ ప్రజలలో చాలా మంది నిజానికి ఇక్కడ ప్రయాణిస్తున్న పర్యాటకులు. కానీ కొంతమంది ఉన్నారు, వారు నిజానికి రాకముందే తమ ఓటు వేశారు. మీరు ఈ ప్రయాణానికి రాకముందు మీ ఓటు వేశారు అంతేనా? అవును సార్. ఎక్కడ త్రిశూర్లోనా? త్రిశూర్. సరే, మీరు మరియు మీ కుటుంబం మిగిలిన రోజును సెలవు తీసుకోవడానికి. అవును. సరే, ఈ ప్రజలలో చాలా మంది నిజానికి పర్యాటకులు మరియు వారిలో కొందరు తమ ఓటు వేసి వచ్చారు. నన్ను కాస్త అటువైపు నడవనీయండి. అంటే మీరు మీ ఓటు వేయటం పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు ఒక జాయ్ రైడ్లో ఉన్నారనమాట. అవును, సరే. మీరు సెలవులో ఉన్నారా లేక మీరు వెళ్ళి ఓటు కూడా వేశారా? ఇది సెలవు రోజు. అవును, నన్ను చూడనీయండి. నేను ఓటు వేశాను. పొద్దున్నే నేను ఓటు వేశాను. ఓకే, అంటే పొద్దున్నే చేయాల్సిన మొదటి పని అదనమాట, అవునా? అవునవును. కేరళ మామూలుగా కూడా చాలా బాగా ఓటు వేస్తుంది. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. తప్పకుండా మధ్యాహ్నానికి ఇది 50% కంటే ఎక్కువ ఓట్లు. అవును, కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా. సరే, నేను మీ దగ్గరకు వస్తాను. మీరు ఓటు వేశారు, మీరు జాయ్ రైడ్లో ఉన్నారు, కానీ మీరు మీ విధిని నిర్వర్తించొచ్చారు. మీ వేలును చూడనివ్వండి. అవును, నేను ఓటు వేశాను. సరే, అఫ్కోర్స్ మేము మా స్వేచ్ఛను ఆస్వాదించాలనుకున్నాం. ప్రజాస్వామ్యం అంటే అది వర్ధిల్లాలి. అవును, కేరళ మరో విధంగా దాదాపు 80% ఓటింగ్ కలిగి ఉండటానికి కూడా ప్రసిద్ధి చెందింది. నిజానికి అది ఎప్పుడూ 80% దాటలేదు. కానీ ఈసారి SIR కూడా జరుగుతుండటంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యం ఏమిటంటే దాదాపు 85% వరకు ఓటింగ్ జరగాలి. మీ కుటుంబం కూడా ఓటు వేసింది. మీరు మొదటిసారి ఓటు వేస్తున్నాడా? లేదు, రెండోసారి. ధన్యవాదాలు. దీని గురించి ఉత్సాహంగా ఉన్నారా? అవును. మరి మీరేమనుకున్నారు? మీ నాన్నగారు మిమ్మల్ని ప్రభావితం చేశారా లేదా మీకు ఏది ముఖ్యమో మీరు ఆలోచించారా? లేదు, నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. నేను నా ఇష్ట ప్రకారం ఓటు వేశాను. అయితే యువత, మీరు కేరళలో రాజకీయాల గురించి చర్చిస్తారా? మీరు ఓటర్ కాదు, ఓటు వేయడానికి చాలా చిన్న వయసు మరియు ఎదురు చూస్తున్నారు. అవును. లేదు, మేము చాలా రాజకీయాల గురించి చర్చించుకోవాలి. ఇకపై సరే మేడం, మీరు కూడా ఓటు వేశారు. అయితే ఇది ఒక ముఖ్యమైన రోజు కేరళలోని ప్రజలకు ఖచ్చితంగా. మరియు ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యం 85% కంటే ఎక్కువ. అదే లక్ష్యం మరియు వారు దానిని అధిగమించగలమని ఆశిస్తున్నారు. కొచ్చి వాటర్ మెట్రో నుండి కెమెరా పర్సన్ పాల్ రాజ్తో కలిసి డీకోడర్ కోసం కుమార్ సుధీర్.